ఈరోజు వీడియోలో అయితే నేను మా వెకేషన్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మేమైతే వెకేషన్కి అయితే బయలుదేరిపోయామండి. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూస్తే మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఎస్, మేమైతే కేరళ వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అని చెప్పేసి పుష్పక్ బస్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. మాకు నియర్ బై స్టాప్ వచ్చేసి శిల్పారామం అండి. సో మేమైతే అక్కడ బస్ బోర్డ్ చేస్తున్నాం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ది బస్. ఎగ్జాక్ట్ టైం అంటే టైంకి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వీఆర్ యూసింగ్ దిస్ ఫెసిలిటీ. యాక్చువల్గా నాకైతే ఇలాంటివి ఉంటాయని చెప్పి తెలీదు, బట్ ఫస్ట్ టైం మేము ఇదైతే ట్రై చేస్తున్నాము. సో బస్ అయితే వచ్చేసింది. చూడ్డానికి చాలా బాగుందండి, లోపల కంఫర్ట్ అంతా కూడా బాగుంది. మేమైతే బస్ ఎక్కేసాం. జస్ట్ ఒక 5 minutes స్టాప్ చేశారు ఈ స్టాప్లో అయితే. తర్వాత అయితే మనకి టికెట్స్ అవి ఇక్కడ తీసుకున్న తర్వాత, అంటే లైక్ మనం ఎక్కడైతే ఎక్కుతామో అక్కడే మనము బస్ ఎక్కిన తర్వాత టికెట్ అనేది తీసుకోవచ్చు. అదే ఎయిర్పోర్ట్లో మనం బస్ ఎక్కేటప్పుడు అయితే ఎయిర్పోర్ట్లోనే మనం బయటకు వెళ్ళిపోయే దగ్గర కౌంటర్ అనేది ఉంటుంది. సో అక్కడ టికెట్ తీసుకుని మనము బస్ అనేది అక్కడ ఎక్కొచ్చు అనమాట. సో మన నియర్ బై స్టాప్స్లో దిగి అక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళడానికి ఈజీగానే ఉంటాయి. మెయిన్ స్టాప్స్ అన్నిటికీ కూడా ఈ బస్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది. సో మేమైతే బస్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాం. అండ్ నాకైతే బాగానే అనిపించిందండి బస్. లైక్ మనం క్యాబ్స్ అవి బుక్ అవ్వట్లేదు, అలా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆర్ఎల్స్ మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, లైక్ 5:30 ఆ టైం కల్లా. సో మాకు ఈసారి బస్ చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఈసారి అయితే ట్రై చేసాము. ఎప్పుడు కూడా మేము ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు లైక్ క్యాబ్ అది మనము అంటే తెల్లవారుజామున బుక్ చేసుకోవడం కష్టం కదా. సో అందుకని చెప్పి ముందు రోజే ప్రీ బుక్ చేసుకుని పెట్టుకుంటాము, సో దట్ అప్పుడు మనకి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి. సో వచ్చేసామండి మేమైతే ఎయిర్పోర్ట్కి. బస్ నేను మీకు బయట నుంచి చూపిస్తున్నాను. ఇది మనకి మెయిన్ లొకేషన్స్ అన్నింటిలోని కూడా అవైలబుల్గానే ఉంటుంది. సో మాకైతే బాగా అనిపించిందండి. ఎవరికైనా యూస్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో దట్ ఎవరైనా క్యాబ్స్ కాకుండా ఇలా వెళ్ళాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. మీ టైమింగ్స్ అన్నీ అంటే మీ టైమింగ్కి తగ్గట్టు బస్సు ఉందా లేదా అనేది చూసుకోవడానికి మీరు ఆన్లైన్లో అయితే చూసుకోవచ్చు. లైక్ పుష్పక్ టైమింగ్స్ అనేవి మనకి అవైలబుల్గానే ఉంటాయి. సో దట్ ఆ టైమింగ్స్ చూసుకుని మీ ఫ్లైట్ టైం బట్టి అవి మీరు కొంచెం ముందు వెళ్ళి వెయిట్ చేసేటట్టు చూసుకుంటే కనుక హ్యాపీగా దీంట్లో ట్రావెల్ అనేది చేయొచ్చు. సో మేమైతే ఈ బస్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేద్దాము, ఎక్స్పీరియన్స్ చేద్దాము అని అనుకున్నాం కాబట్టి కొంచెం మేము వెళ్ళాల్సిన టైం కన్నా ఒక గంట ముందే వెళ్ళిపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఫ్లైట్ అయితే బోర్డ్ చేసాము. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:40 అవుతుందండి. సో ఫ్లైట్ వాజ్ అబౌట్ టు టేక్ ఆఫ్. ఇక్కడ మీకు కొన్ని మంచి విజువల్స్ అనేది చూపిద్దామని చెప్పేసి నేను కొన్ని అయితే షూట్ చేశాను. సో అవైతే చూపిస్తున్నాను. యాక్చువల్గా మేము ఫస్ట్ వచ్చేసి కొచ్చి వెళ్తున్నామండి. కొచ్చి వెళ్ళి ఆ రోజంతా కూడా అక్కడున్న ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూద్దామని చెప్పేసి మా ప్లాన్. ఆ నెక్స్ట్ డే మున్నార్ అండ్ ఇంకా ట్రిప్ కంటిన్యూస్ అనమాట. సో మేము ఈ ట్రిప్లో ఎక్కడికి వెళ్ళాము, ఎన్ని డేస్ ట్రిప్, ఏమేం ప్లేసెస్ చూసాము అన్నీ కూడా లైన్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఒకే వీడియోలో అంటే ఈరోజు వీడియో వచ్చేసి నేను 2 parts కింద స్ప్లిట్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో అంతా ఒకే దాంట్లో మీకు నేను చూసిన ప్లేసెస్ అన్నీ షేర్ చేసుకోవాలి అంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో దట్ నేనేంటి అంటే ఈ వీడియోని 2 parts కింద డివైడ్ చేసి Part 1, Part 2 వీడియోస్ అయితే పెడుతున్నానండి. ప్లేసెస్ దట్ ఐ విజిట్ ఇన్ కొచ్చి అని చెప్పేసి నేను అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఇవి వచ్చేసి పైనుంచి విజువల్స్ అనమాట. మేము వెళ్ళే టైం వచ్చేసి రైనీ సీజన్ స్టార్ట్ అవ్వక ముందే వెళ్ళాము, బట్ నేను ఈ వీడియోస్ అయితే కొంచెం లేట్గా పెడుతున్నాను. సో దట్ మా ట్రిప్ మేము కంప్లీట్ అయ్యి వచ్చే టైంకి రెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మాకు. బట్ ఇక్కడ మేము స్టార్ట్ అయ్యే రోజైతే కొంచెం మాకు ముందు రోజు నైట్ అంతా కూడా వర్షం అయితే కొంచెం గట్టిగా పడింది. సో దట్ మేము అనుకున్నాం అనమాట ట్రిప్ అంతా అప్సెట్ అయ్యేటట్టు ఉంది అని. బట్ బై గాడ్స్ గ్రేస్ అక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తిరిగి వచ్చే వరకు కూడా రెయిన్స్ అనేవి ఏమీ లేవు. బట్ మేము తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోజు అయితే మాత్రం విపరీతంగా వర్షం అనేది పడింది. సో అవన్నీ కూడా మీకు ముందు వీడియోస్లో లైక్ అంటే ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను మీతో.
సో 8:50కి మేమైతే ఫ్లైట్ బోర్డ్ చేసామండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:00 అవుతుంది. మనమైతే దగ్గరకొచ్చేసాం. ఆల్మోస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! అంతా కూడా ఎటు చూసినా గ్రీనరీ అలాగే బ్యాక్ వాటర్స్ లాంటివి కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని కొన్ని అయితే చాలా క్లియర్‌గా కనిపించాయి నాకు ఇక్కడి నుంచి. సో, అందుకే చిన్న క్లిప్పింగ్ వచ్చేసి యాడ్ చేశాను. సో, కేరళ అంటేనే మనకి ఈ బ్యాక్ వాటర్స్ అలాగే అంతా కూడా గ్రీనరీ ఇల్లులవి కూడా చాలా అందంగా ఉంటాయండి చూడ్డానికి. అవి కూడా నేను ఫర్దర్ వీడియోస్‌లో చూపిస్తాను. నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నానండి. ఎలా ఉండబోతుంది అని చెప్పి చూద్దామని. సో, ఫ్లైట్ అయితే అబౌట్ టు ల్యాండ్. ఇది కొచ్చి వచ్చేసి కొచ్చి ఎయిర్‌పోర్ట్ మనకి ఇట్ జనరేట్స్ ఇట్స్ ఓన్ పవర్ త్రూ సోలార్ ఎనర్జీ అండి. ఇది అక్కడ మనకి రాసుంటుందనమాట. సో, ఫైనల్‌గా వి రీచ్డ్ కొచ్చి. ఈ జర్నీ అంతా కూడా యాజ్ యూజువల్ మేము ఎప్పుడు బుక్ చేసుకున్నట్లే మేక్ మై ట్రిప్ ద్వారా బుక్ చేసుకున్నామండి. సో, ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయాం కదా! ఇక్కడ రీచ్ అయిన తర్వాత మాకు అంటే బయటికి వెళ్ళే లోపే ఆల్రెడీ మాకు క్యాబ్ డ్రైవర్ కాల్ చేశారు. లైక్ మీరెక్కడున్నారు? మేమైతే ఐ మీన్ తను వెయిట్ చేస్తున్నట్టు. సో, మేము బయటకొచ్చి క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో, ఇదంతా కూడా మంచి అంటే మనకి బావుంటుందండి. ఎక్కడైనా మనం కొత్త లొకేషన్స్‌కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా ఇలా కొంచెం ప్రైస్ అయినా కూడా మనం ఇలా బుక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాము. అలాగే అన్ని లొకేషన్స్ కూడా మనము ఈజీగా కవర్ చేయగలుగుతాము. ఆల్రెడీ అంతా కూడా ప్లాన్డ్ ఉంటుంది కాబట్టి ట్రిప్ అంతా. సో, డ్రైవర్ అయితే వచ్చేసారు. మేము కొచ్చి ఎయిర్‌పోర్ట్ నుంచి కొచ్చిలో మేము హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. సో, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. సో, ఇది కూడా ఒక 1.5 వరకు జర్నీ అనేది పట్టిందండి మాకు. ఎయిర్‌పోర్ట్ నుంచి కొంచెం మనకి మెయిన్ ఏరియాస్‌కి వెళ్ళడానికి కొంచెం దూరం అయితే ఉంటుంది. సో, మేము తీసుకున్న హోటల్ నుంచి మాకు కొన్ని లొకేషన్స్ అయితే అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆ దగ్గరలోనే ఉన్నాయి. సో, ఇదంతా కూడా మేము మేక్ మై ట్రిప్ ద్వారానే హోటల్ బుకింగ్ అలాగే ఈ క్యాబ్ ఇవన్నీ కూడా మేము అందులోనే బుక్ చేసుకున్నాము. సో, ఎంత అయింది ఏంటి బడ్జెట్ అంతా కూడా నేను ఫైనల్ వీడియోలో చెప్తాను. ఓవరాల్‌గా కంప్లీట్ అయిన తర్వాత. సో, ఈ వీడియోలో వచ్చేసి నేను ఐ మీన్ మేము హోటల్‌కి వెళ్ళే వరకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాననమాట. సో, చూసారు కదా! ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎటు చూసినా కూడా గ్రీనరీ అండి. అలాగే వాటర్ అనేది ఎక్కడ చూసినా కనిపిస్తుంది. సో, మేమైతే ఫైనల్‌గా హోటల్‌కి అయితే వచ్చేసాము. ఇదొచ్చేసి లైక్ ఐ మీన్ ఒక అపార్ట్మెంట్‌లా ఉందండి చూడ్డానికి ఇది. ఇదొచ్చేసి మనకి లైక్ హాల్ ఏరియా అనమాట. నార్మల్‌గా అటువైపు కర్టెన్స్ వైపు లైక్ బాల్కనీ కూడా ఉంది. ఇట్స్ క్లోజ్డ్ కావాలనుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇదొచ్చేసి ఏంటి అంటే 2 రూమ్స్ ఉంటాయి. లైక్ 2 బెడ్‌రూమ్ ఫ్లాట్ కింద. అందులో ఒక రూమ్ ఈ ఓపెన్ చేసిన రూమ్ మనది. అక్కడ క్లోజ్ చేసిన రూమ్ ఇంకొకళ్ళు ఎవరికైనా అనమాట. ఇదంతా కూడా కామన్ ఏరియా. జస్ట్ మనం షేర్ చేసుకోవాలి అనమాట. సో, కిచెన్ ఉంది. అలాగే ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉందండి. ఈ రూమ్ వచ్చేసి క్లోజ్డ్ రూమ్. ఇంకా ఎవరు తీసుకోలేదు ఈ రూమ్ వచ్చేసి. అండ్ ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ వచ్చేసి నేను మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి. అండ్ ఫస్ట్ అయితే మనం కిచెన్ చూద్దాం. కావాలనుకుంటే మనం ఇక్కడ కుక్ చేసుకోవచ్చు కూడా. యాక్చువల్లీ ఈ రెస్టారెంట్లో ఐ మీన్ సారీ ఈ హోటల్లో వచ్చేసి ముందైతే లైక్ వాళ్ళే కుకింగ్ అంతా కూడా ఉండేది. బట్ ఇప్పుడైతే మనము ఫుడ్ అయితే అవైలబుల్ ఉండదు. మనం బయటకు వెళ్ళి తినాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా ఉందండి. మనము లైక్ కుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫ్రిడ్జ్ అంతా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో అసలు మొత్తం అంతా కూడా. మెయింటెనెన్స్ అయితే మాత్రం నిజంగా చాలా బాగా చేస్తున్నారండి. ఎందుకంటే ఎక్కడ దుమ్ము అనేది లేదు. చాలా నీట్‌గా ఉంది. నాకైతే మనం వెకేషన్‌కి వచ్చాము ఎక్కడో ఉన్నాం అన్నట్లేదు. మన ఇంట్లోనే మనం ఎంత నీట్‌గా ఉంచుకుంటామో ఇదంతా కూడా అలాగే ఉంది. అండ్ చూసారు కదా చాలా నీట్‌గా ఉంది. అలాగే ఏరియా అంతా కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. మనము ఒకవేళ ఏమైనా లైక్ ఫ్యామిలీస్ ఒక 2-3 ఫ్యామిలీస్ కలిపి గ్రూప్స్ కింద వెకేషన్‌కి వెళ్ళాలనుకున్నా కూడా ఇలాంటి స్టేస్‌ని మనం బుక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా మనకి ప్రైవేట్‌గా ఉంటుంది కదా! ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అలాగే ఎక్కువ మంది ఉన్నా కూడా మనకి బాగుంటుంది కదా! ఇలాంటి ప్లేసెస్‌లో వచ్చేసి మొత్తం అంతా కూడా మన వాళ్ళే ఉంటారు. సో, లోపల రూమ్ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఏసీ రూమ్ తీసుకున్నాం మేమైతే. బట్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కొంచెం చలిగానే ఉంది. సో, అవసరం ఉండదు. బట్ మేమైతే ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం
ఎండలు అవి ఉన్నాయని చెప్పేసి ఏసీ రూమే ప్రిఫర్ చేసాము. రూమ్ కూడా మీకు చూపిస్తున్నాను, చాలా క్లీన్గా ఉంది. అలాగే మేము ఇక్కడ జస్ట్ ఒక్కరోజు ఉండబోతున్నాం అంతే, జస్ట్ పడుకోవడానికి తప్ప అంతకు మించి మనం ఈ రూమ్లో ఎక్కువ అయితే టైం స్పెండ్ అయితే ఎక్కువ చెయ్యం కదా. సో బాగుందండి, వాష్రూమ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది అండ్ రూమ్ కూడా బాగుందన్నమాట. ఫర్ 1 డే స్టే ఇది చాలా బాగుందనే చెప్తాను నేను. అండ్ అలాగే హోటల్లో ఉన్న మిగతా ఫెసిలిటీస్, అలాగే ఈ రూమ్ టూర్ మొత్తం అంతా కూడా నేను సెపరేట్ వీడియో అయితే చేస్తానండి. ఇదే వీడియోలో చూపిస్తే లెంత్ అనేది ఎక్కువైపోతుంది కదా, సో సెపరేట్గా వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు. అండ్ వాష్రూమ్ చూపిస్తున్నాను, ఇది కూడా చాలా క్లీన్గా ఉంది. అండ్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా మెయిన్ నాకు ఇదనే, అంటే ఈ హోటల్ అనే కాదు, కేరళలో అన్ని చోట్ల కూడా మనకి చాలా నీట్గా ఉందండి, బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ రూమ్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. అండ్ మేము వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఆ రూమ్ అయితే తీసుకోలేదు, సో ఇదంతా కూడా ఓవరాల్ మేమే యూస్ చేసుకోవచ్చు. బట్ మేమైతే ఎక్కువ టైం హోటల్లో అయితే స్పెండ్ చేయలేకపోయాం. అండ్ హోటల్ పైనుంచి నేను మీకు చూపిస్తున్నాను, ఇదంతా కూడా లైక్ పూర్వం పెంకుటిల్లు ఉండేవి కదా, మండువాలోగులు ఇల్లులు అంటారు, సో అలా ఉంది. బట్ పైన అంతా కవర్ చేశారు, బట్ పైనుంచి చూస్తే ఇవంతా కూడా ఓపెన్ అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మేము వెళ్ళే టైం వచ్చేసి లంచ్ టైం అండి. అక్కడ చెప్పాను కదా నేను, ఆ హోటల్లో మేము దిగిన హోటల్లో అయితే లంచ్ అనేది వాళ్ళు ప్రెజెంట్ ప్రిపేర్ చేయట్లేదు, కోవిడ్ తర్వాత నుంచి వాళ్ళు స్టాప్ చేశారంట. సో దట్ బై వాక్ అక్కడే కొంచెం నడుచుకుంటూ ముందుకెళ్తే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు రెస్టారెంట్స్ ఉంటాయని చెప్పారు వాళ్ళు. సో మేమైతే ఇక్కడ ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ మీల్స్ లాంటివి ఉన్నాయి, అలాగే మనం ఏమన్నా కావాలి అనుకుంటే ఈ విధంగా ఆర్డర్ చేసుకుని కూడా తినొచ్చు. నేను ఇక్కడ మీకు మెనూ అనేది కూడా చూపించాను కదా, ఇలా ఉన్నాయన్నమాట. మేమైతే బయట సీటింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇదంతా కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత కాసేపు, అంటే జస్ట్ ఒక 1/2 అవర్ పాటు రిలాక్స్ అయ్యి మేము ఆఫ్టర్నూన్ నుంచి మిగతా లొకేషన్స్ అన్నీ, కొచ్చిలో ఉన్న లొకేషన్స్ అన్నీ కవర్ చేయడానికి వెళ్ళబోతున్నాం అనమాట. సో మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసాము. ఇక్కడ ఫుడ్ అంతా కూడా చాలా ఎకనామికల్గా ఉంది, అంటే మనకి హైదరాబాద్ రేట్స్తో చూస్తే నాకు ఇక్కడ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగానే అనిపించాయి. అండ్ మేము లంచ్ చేసేసి తిరిగి హోటల్కి అయితే వచ్చేసాము. హోటల్ బయట నుంచి నేను మీకు వ్యూ అయితే చూపిస్తున్నాను. అండ్ సెపరేట్గా హోటల్ లోపల, అలాగే మా రూమ్ టూర్, ఇంకా స్విమ్మింగ్ పూల్, ఈ హోటల్లో ఉన్న ఫెసిలిటీస్ మొత్తం అన్నీ కూడా ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. నేనైతే పక్కా రిఫర్ చేస్తాను. ఇది జస్ట్ నా పర్సనల్ సజెషన్ మాత్రమే, ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే అస్సలు కాదు, జస్ట్ నాకు నచ్చింది, సో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. కంఫర్టబుల్గా మనం ఎక్కడైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఉండడానికి బాగుంటుంది. సో అందుకని చెప్పి నేనైతే పక్కా ఈ హోటల్ని అయితే సజెస్ట్ చేస్తానండి. సో నాకైతే బాగా అనిపించింది. ఇప్పుడైతే నేను హోటల్కి వచ్చేసాను కదా, కాసేపు ఒక అరగంట పాటు రెస్ట్ తీసుకుని తిరిగి మనం ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా కవర్ చేద్దాము. సో అప్పటి వరకు కూడా మనల్ని క్యాబ్లో తీసుకొచ్చిన డ్రైవర్ వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఆయనకి టైమింగ్ అంతా కూడా చెప్పామన్నమాట, లైక్ 2 o'clockకి అలా స్టార్ట్ అవుదాము అని చెప్పి. సో అప్పటి వరకు వెళ్ళి రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చేసాం. సో నేను ఊరికే చుట్టూ కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఓవరాల్ చాలా నీట్గా ఉంది అండ్ కంఫర్టబుల్గా ఉంది, స్పేషియస్గా కూడా అనిపించిందండి. సో మేము వెళ్ళిన టైంలో వచ్చేసి జనాలు అయితే చాలా తక్కువే ఉన్నారు, బాగా ఎక్కువగా ఎవరు అయితే మాకు కనిపించలేదు, 1-2 తప్ప ఈ హోటల్లో. సో నేను జస్ట్ మామూలుగా మీకు చుట్టూ కూడా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 1:30 అయిందండి. సో ఒక 1/2 అవర్ పాటు రూమ్లో రెస్ట్ తీసుకుని మేము తిరిగి మిగతా ప్లేసెస్ అన్నీ, అంటే లైక్ కొచ్చిలో కొన్ని ఒక 5 ప్లేసెస్ వరకు ఉన్నాయి. లైక్ మేము బుక్ చేసుకున్నప్పుడే మాకు ఈ 5 ప్లేసెస్ చూపిస్తాను అని చెప్పేసి అయితే ఉంది. సో ఆ ప్లేసెస్ చూడడానికి అయితే స్టార్ట్ అవుతాం. షార్ప్ 2 o'clockకి మేమైతే స్టార్ట్ అయిపోయామండి. సో బయటికి అయితే వెళ్తున్నాము. అండ్ మేము వచ్చిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇది, దీన్ని జూ టౌన్ అని చెప్పేసి అంటారండి. ఇక్కడైతే మనము చూడ్డానికి వచ్చిన ప్లేస్ పేరు సినగోగ్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను ఆ సినగోగ్ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అలాగే దానికోసం నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. సో మనం సినగోగ్కి వెళ్ళేటప్పుడు జూ టౌన్లో స్ట్రీట్స్లో ఉన్న షాపింగ్ అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగే.
లైక్ షాల్స్ ఏంటి, అలాగే హ్యాండ్మేడ్ ఐటమ్స్ చాలానే దొరుకుతున్నాయి. కథకళి బొమ్మలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి మనకి. లైక్ వాల్కి హ్యాంగ్ చేసుకునేవి, అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్, అలాగే చూడండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాచెస్, ఇంకా డెకార్ పీసెస్ లాంటివి కూడా చాలానే దొరుకుతున్నాయండి. లైక్ ఏంటంటే మనకి గుమ్మాలకి తగిలించుకునే హ్యాంగింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్లో కూడా చాలా వెరైటీసే ఉన్నాయి. మేము ఇక్కడైతే జస్ట్ ఐ మీన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసాము, ఇంకా ఎక్కడైనా ఉంటాయేమో అని అనుకున్నాం. బట్ ఇంకా ఇక్కడ తప్ప ఇంకెక్కడ అంత మంచి మోడల్స్ అయితే నాకు కనిపించలేదు. బట్ ఓన్లీ కేరళ వెళ్ళే వాళ్ళు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఓన్లీ ఈ జూ టౌన్ దగ్గరే మనకి దొరుకుతాయండి మంచి మోడల్స్ అనేవి. ఇంకా కొచ్చి నుంచి మనము మున్నార్ వెళ్ళినా, ఎల్పి వెళ్ళినా నాకు అంతగా ఏం దొరకలేదు. సో ఇక్కడ తీసుకునేవే అనమాట. ఇక్కడ కూడా నేను ఎక్కువ అయితే తీసుకోలేదు. నేను షాపింగ్ కూడా ఇక్కడే చేశాను. ఏమేమి తీసుకున్నాను అనేది కూడా నేను సెపరేట్గా షాపింగ్ వ్లాగ్ అనేది చేస్తాను. సో అందులో షేర్ చేసుకుంటాను నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటి అనేది. సో ఇదంతా కూడా ఆ జూ టౌన్లో స్ట్రీట్ షాపింగ్ అండి. లైక్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా మనకి షాప్స్ ఉన్నాయి. ఎక్కువ యాంటిక్ డికార్ పీసెస్ లాంటివి కూడా ఇక్కడైతే నేను చూశాను. చూడండి పాతకాలంలో వాడే లాంటివి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ డ్రెస్సెస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే స్ట్రీట్స్ వచ్చేసి చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. నాకైతే సడన్గా పాండిచ్చేరిలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది. సో ఫ్రెంచ్ కాలనీ అలా అంటారు కదా, అలాంటి కలర్స్ అలా చూడ్డానికి నాకు ఈ లోపలంతా కూడా అలా అనిపించింది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి స్పైసెస్ అనేవి ఎక్కువ ఫేమస్. అలాగే ఇవన్నీ చూసారు కదా డెకార్ పీసెస్, ఇవన్నీ మార్బుల్తో చేసినవండి. రైట్ సైడ్ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా చూడ్డానికి చాలా బాగున్నాయి. బట్ ప్రైస్ అయితే ఎక్కువే ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా మ్యాట్స్ లాంటివి మనకు దొరుకుతాయండి. ఇవి ఏంటంటే వాల్ డెకార్స్ అనమాట. ఇవి వీళ్ళు ఒక క్లాత్ మీద వేరే క్లాత్వి కట్ చేసి పీసెస్తో కలిపి ఇలా ఏదో తయారు చేస్తారు. అవి ఇక్కడ ఫ్యాషన్ అనమాట. ఈ రోడ్స్లో మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనకి ఇలాంటివి అయితే కనిపిస్తాయి. ఇలాంటివే మనకి షాల్స్ అవనివ్వండి, లేదంటే లైక్ వాల్ హ్యాంగింగ్ డెకార్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి. ఎక్కడికక్కడ షాప్స్లో నేను లోపలికైతే వెళ్ళే టైం లేదు నాకు. బట్ బయటికే వాళ్ళు హ్యాంగ్ చేసి అయితే ఉంచారనమాట, అలాంటి ప్యాటర్న్స్ దొరుకుతాయి అని చెప్పేసి. సో ఎవరికైనా ఇలా కొత్తగా ఏమన్నా కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ తప్పకుండా ట్రై చేయొచ్చు. అలాగే మనకి కొంచెం ఇక్కడ కేరళ చీరలు అవనివ్వండి, పంచలు అవనివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. ఎవరైనా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అక్కడ స్పెషాలిటీ ఏంటో అవి కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే షాపింగ్కి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను కొచ్చిలో. ఎందుకంటే కొంచెం మనకి యూనిక్ ప్రొడక్ట్స్ లాంటివి దొరుకుతాయి. బట్ ప్రైసెస్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే చెప్తున్నారు అనిపించింది నాకు పర్సనల్గా. బార్గెయిన్ చేసినా వాళ్ళు ఏం తగ్గట్లేదు. సో దట్ మనకి ఏమైనా కొత్తగా ట్రై చేయాలి, డెకరేషన్స్కి అవనివ్వండి, అలా ఏమైనా ఇంట్లో మనం తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు డెఫినెట్గా. కొంచెం యూనిక్ ఐటమ్స్ లాంటివి మనకి దొరుకుతాయి. అలాగే చెక్కతో చేసిన ఈ ఆవు తలకాయలు లాంటివి అవి కూడా ఇక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయండి. అవి ఫ్యాషన్ అనుకుంటా, ఇక్కడ ప్రతి షాప్లో ఆల్మోస్ట్ అవి ఉన్నాయి. అలాగే పెయింటింగ్స్కి కూడా ఇక్కడ అంటే కొన్ని షాప్స్ అయితే పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి. లైక్ వాళ్ళు మనకి పెయింట్ చేసినవి సెల్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ సినగాగ్కి వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి కొచ్చి పరదేశీ సినగాగ్ అండి దీని పేరు వచ్చేసి. విజిటింగ్ అవర్స్ వచ్చేసి 10 AM to 6 PM, అలాగే ఫ్రైడే 10 AM to 2 PM అనమాట. సో అలాగే హాలిడేస్ కూడా ఉంటాయి, మీరు ఒకసారి చూసుకుని వెళ్ళండి మీరు వెళ్ళే రోజు. దీని ఎంట్రన్స్ ఫీ వచ్చేసి జస్ట్ 10 రూపీస్ అండి. కెమెరా ఇలాంటివన్నీ కూడా అలౌడ్ కాదు అని చెప్పి అంటున్నారు. బట్ ఫోన్ అయితే మనం తీసుకెళ్ళొచ్చు. సినగాగ్ లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. సో ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ 1568లో కట్టారు. అండ్ ఇదైతే మటాన్చెరీకి అడ్జసెంట్గా ఉంటుంది. అలాగే ఈ సినగాగ్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే ప్యాలెస్ టెంపుల్కి దీనికి కామన్గా ఒక వాల్ ఉంటుందండి. నేను అది కూడా మీకు చూపిస్తాను బయటికి వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ టైల్స్ అవి కూడా చూసారు కదా, ప్రతి దాని మీద పెయింటింగ్ లాగా ఉన్నాయి చూడ్డానికి. సో దీని కన్స్ట్రక్షన్ కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. కింద టైల్స్ అవనివ్వండి, పైన అంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపించిందండి. అలాగే
వీళ్ళు ఇక్కడ ఈ సినగాగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ల్యాండ్ వచ్చేసి కొచ్చి రాజు ఇచ్చారు. ఆ టైంలో రాజు రామవర్మ అనమాట. ఇక్కడ వీళ్ళు డిఫరెంట్గా ఫాలో అయ్యే ట్రెడిషన్ ఏంటి అంటే మన ఇండియన్ ట్రెడిషన్ని ఫాలో అవుతారండి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వేరే ప్లేసెస్లో ఎక్కడ సినగాగ్స్కి మనం విజిట్ చేసినా చెప్పులు వేసుకునే మనం వెళ్ళొచ్చు. బట్ ఈ సినగాగ్లో ఏంటి అంటే మనము చెప్పులు అనేది వేసుకుని లోపలికి వెళ్ళనివ్వరు, బయటే మనం చెప్పులు విప్పేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ మన ఇండియన్ ట్రెడిషన్ని ఫాలో అవుతారనమాట. సో ఇప్పుడు మీకు చూపించింది వాల్ అండి. నేను చెప్పాను కదా ఒక కామన్ వాల్ ఉంటుంది అని చెప్పేసి ప్యాలెస్ టెంపుల్కి అలాగే ఈ సినగాగ్కి కూడా అది ఆ వాల్ అనమాట. అలాగే సినగాగ్ లోపల నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇలా అన్నీ కూడా పెయింటింగ్స్ రూపంలో ఏ ఇయర్లో ఏం జరిగాయి అన్నీ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. మనం ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ ఇది రైట్ సైడ్కి ఉంటుంది, తర్వాత సినగాగ్ ఉంటుంది. మేము ఫస్ట్ దానికి వెళ్ళొచ్చి తర్వాత నేను ఇవైతే షూట్ చేశాను అనమాట. సో ఇవి మెయిన్గా సినగాగ్ కోసం మనం తెలుసుకునే విషయాలు. ఇందులో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీతో షేర్ చేసుకున్నానండి. అయితే ఇక్కడ కొన్ని రోజులైతే వీటికి హాలిడేస్ ఉంటాయి. నేను నెట్లో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడేస్ అని చెప్పేసి ఉన్నాయండి. బట్ అక్కడ వాళ్ళు బోర్డులో పెట్టినవి అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో మీరు వెళ్ళే ముందు ఏవేం రోజులు హాలిడేస్ ఉన్నాయో కొంచెం చూసుకుని అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం కొచ్చిలో కొంచెం విజిట్ చేసే ప్లేసెస్ వచ్చేసి ఫ్రైడే అలా కొన్ని హాలిడేస్ ఉన్నాయండి. సో మనం ఇన్ కేస్ ఆ రోజు వెళ్తే కనుక మనకి ఆ ప్లేస్ అయితే చూడడానికి అవ్వదు. అలాగే టైమింగ్స్ కూడా అన్నీ లైక్ 5 o'clockకి క్లోజ్ అయితే వాళ్ళు ఒక అరగంట ముందే క్లోజ్ చేసేస్తున్నారు, లైక్ 4:30 అలాగా. సో మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు ప్లేసెస్ మీరు ఏ ప్లేస్ ఏ టైంకి క్లోజ్ అనేది చూసుకుని, అలాగే ఏ రోజు హాలిడే ఇవన్నీ కూడా చూసుకుని మీ ట్రిప్ని అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేమైతే జస్ట్ ఒక్కరోజే మేము కొచ్చిలో ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మేము మున్నార్ వెళ్ళిపోదామని మా ప్లాన్. సో ఈరోజే మేము ఏముంటే అవన్నీ కూడా ఈరోజే చూడాల్సి ఉంది. సో మేము ప్లాన్ చేసుకునేటప్పుడు మేము ఆల్రెడీ ఆన్లైన్లో చెక్ చేసుకుని మేము అంటే లైక్ తీసుకున్నామన్నమాట. థర్స్డే, ఫ్రైడే అయితే చాలా హాలిడే ఉన్నాయండి. నెక్స్ట్ చర్చ్ కూడా ఉంది, అది కూడా ఫ్రైడే అయితే హాలిడే. సో దట్ మేము అందుకే ఒక రోజు కొంచెం ముందు తీసుకున్నామన్నమాట టికెట్స్ తీసుకునేటప్పుడు. సో ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మనం మిస్ అవుతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే మనం జనరల్గా అన్నీ ఓపెన్ ఉంటాయని అనుకుంటాము. బట్ అంత దూరం వెళ్ళి ఆ ప్లేసెస్ చూడకపోతే మళ్ళీ మనం ఆ ప్లేసులు చూడడానికి అక్కడికి వెళ్ళం కదా. సో తప్పకుండా మీరు వెళ్ళేటప్పుడు ఇలా ముందే చూసుకుని ప్లాన్ చేసుకోండి. సో దట్ లోపలంతా చూసి వచ్చేసిన తర్వాత బయట వచ్చేసి క్లాక్ టవర్ లాంటిది తర్వాత కన్స్ట్రక్ట్ చేశారంటండి. బట్ అది వెళ్ళడానికైతే గేట్ వేసేసి ఉంది, వెళ్ళడానికి అలౌ చేయట్లేదు. సో తిరిగి నేను సినగాగ్ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి రిటర్న్ అవుతున్నాము. సో మళ్ళీ మీకు ఇక్కడ కొన్ని యూనిక్ ఐటమ్స్ కనిపిస్తే నేను ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అనేది తీశాను. సో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి. నేను ఇందాక చెప్పాను కదా, క్లాత్ అనేవి కట్ చేసి వీళ్ళు ప్యాచెస్ కింద ఈ విధంగా వేరే క్లాత్ మీద యాడ్ చేసి స్టిచ్ చేస్తారనమాట. ఆ కైండ్ ఆఫ్ ఆర్ట్ని మరి ఏమంటారో నాకైతే ఐడియా లేదు. మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదంతా కూడా షాపింగ్ అండి. ఎక్కువ నాకు వైట్ కలర్ డ్రెస్సెస్ కనిపించాయి ఇక్కడ. అలాగే మనకి హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి కూడా కొంచెం డిఫరెంట్ మోడల్స్ కనిపించాయి, లైక్ మెటల్ హ్యాండ్ బ్యాగ్స్ లాంటివండి. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇలా క్లాత్ మీద డిఫరెంట్ ప్యాచెస్ కింద వాళ్ళు స్టిచ్ చేస్తారని చెప్పేసి. సో ఇది అది అనమాట. ఎవరో ఒక షాప్ ముందు ఇలా హ్యాంగ్ చేస్తే నేను చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను. ఎవరికైనా ఐడియా ఉంటుంది కదా, ఇలాంటి వర్క్ కోసం వెతికే వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ అందరికీ తెలుసున్నట్టే ఇక్కడ స్పైసెస్ అనేవి బాగా ఫేమస్ కదా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్పైసెస్ కూడా షాపింగ్ అనేది చేయొచ్చు. బట్ నేనైతే మున్నార్లో అంటే వెళ్ళేటప్పుడు చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఏమీ చేయలేదండి. జస్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఇక్కడ ఈ జూ టౌన్లో తీసుకున్నాను, నాకు అవి బాగా నచ్చి. సో ఇంకా నెక్స్ట్ మనం విజిట్ చేసే ప్లేసెస్లో కూడా ఎలాంటి షాపింగ్ ఉంటుంది, ఏమేం ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాము. ప్రెజెంట్ అయితే జస్ట్ ఇక్కడ షాపింగ్ ఏమేమి ఉన్నాయి అనేది చూడండి. సో దట్ ఇక్కడ మనం హల్దీ ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి యూస్ చేసుకునే అంబ్రెల్లాస్ ఇలాంటివి కూడా ఉన్నాయండి. అలాగే స్ట్రా బ్యాగ్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్ ఆల్రెడీ నేను గోవా వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను.
నేను జనరల్‌గా ఇక్కడ హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ ఎక్కడైనా దొరుకుతుందేమో అని ట్రై చేశాను. నాకు ఆ మోడల్ నచ్చి. బట్ ఇక్కడైతే నాకెక్కడ దొరకలేదు. వన్స్ నేను గోవాలో తీసుకొనొచ్చిన తర్వాత నేను ఏ ప్లేస్‌కెళ్తే ఆ ప్లేస్‌లో నాకు ఈ బ్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయనమాట. సో, ఇవి చూసారా? మనకి లైక్ వాచెస్ ఉంటాయి కదండీ! లైక్ ఇది పెండెంట్స్ కింద ఉంటుందనమాట. ఇది నేను ఇక్కడ తీసుకోలేదు కానీ వేరే ప్లేస్‌లో తీసుకున్నాను. అవి కూడా నేను షాపింగ్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. కొంచెం యూనిక్‌గా ఉన్నవి ఏమన్నా పర్చేస్ చేసుకోవడం బెటర్ అండి ఇంత దూరం వెళ్ళినప్పుడు. ఎందుకంటే మళ్ళీ తిరిగి మనము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏమైనా బాగా వెయిట్ ఉన్నవి తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ అవుతుంది. సో, కొంచెం ఏమైనా యూనిక్‌గా మనకు అక్కడ దొరకలేనివి ఇక్కడ తీసుకోవడం బెటర్ అనిపించింది నాకైతే. అలాగే స్పైసెస్ ఫెమిలియర్ కాబట్టి స్పైసెస్ కూడా ఖచ్చితంగా ఎవరైనా కన్ఫర్మ్‌గా తీసుకుంటాం కదా! ఎందుకంటే కేరళ స్పెషాలిటీయే స్పైసెస్. అవి ఇక్కడే పండుతాయి కాబట్టి చాలామంది ఇక్కడికి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ లోపలంతా కూడా యాంటిక్ షాప్స్ అవి ఉన్నాయండి. అలాగే స్పైస్ షాప్స్ కూడా ఉన్నాయి ఇంకొక కొంచెం ముందుకెళ్తే. అండ్ ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా స్ట్రీట్ షాపింగే మనకి. చూసారా? బ్లాక్ ప్రింట్స్ లాంటివి దొరుకుతున్నాయి. మనము ఏమైనా షర్ట్స్ మీద అవనివ్వండి, లేదా కుర్తీస్ మీద ఆర్ఎల్స్ వేట్ల మీద అయినా కూడా మనము ఇలా డిజైన్స్ వేసుకోవాలి అనుకుంటే ఈ బ్లాక్ ప్రింట్స్ అనేవి కొనుక్కోవచ్చండి. చాలా డిజైన్స్లోనే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కొనుక్కొని జస్ట్ మనము ఏం లేదు, మన పెయింట్లో డిప్ చేసుకుని దాని మీద ప్రింట్ వేసుకుంటే సరిపోతుందనమాట. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది మనకి. అలాగే ఇవి వచ్చేసి మనకి సరుగులకి అవి పెట్టుకుంటాం కదండి, అలాంటివి అనమాట. అవి కూడా పింగానివి ఇవి. కింద పడితే పగిలిపోతాయి, బట్ కొంచెం డెకరేట్ చేసుకోవడానికి అయితే యూనిక్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా లైక్ బట్టలే. చాలా మటుకి ఇక్కడ నాకు క్లోతింగ్ స్టోర్సే కనిపించాయి. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్వి కూడా చాలా ఉన్నాయండి. ఎవరైనా కొంచెం ఇంటిని కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఏమైనా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి కొంచెం యూనిక్ స్టఫ్ అయితే దొరుకుతాయి ఇక్కడ. సో నేను ఇందాక చెప్పాను కదా, ఈ హెడ్స్ అయితే అన్ని చోట్ల ఉన్నాయి. అలాగే పాతకాలంలో యూజ్ చేసే ట్రంక్ పెట్లు అలాంటివి కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ చిన్న చిన్న రోడ్స్ అండి. సో దట్ ఇరుకుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ పార్కింగ్ ఉండదు. మనము ఏమైనా లైక్ క్యాబ్ అంటే క్యాబ్లో వచ్చినా, లేదంటే మనం ఏమైనా ఓన్ వెహికల్తో వచ్చినా పార్కింగ్ అనేది చాలా ఇబ్బంది. సో అందుకే మమ్మల్ని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ వచ్చేసి ఇక్కడ సినగాగ్ దగ్గర ఆపేసి ఆయన నెక్స్ట్ ప్లేస్లో అంటే మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్లో కార్ అనేది పెట్టుకుని ఉంచుతానని చెప్పారు మాకు. సో దట్ మేమైతే ఇక్కడికి వచ్చాము. ఈ సినగాగ్ చూసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి కూడా మనం ఇందులోంచే ఇలా నడుచుకుంటూ వెళ్తే వస్తుంది అని చెప్పి ఆయన చెప్పారనమాట మాకు. సో దట్ మేమైతే కొంచెం ఇలా వాక్ చేసుకుంటూ నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసి వెళ్తున్నామండి. సో చూసారు కదా, కేరళలో నాకు ఎక్కడ చూసినా కూడా గ్రీనరీయే కనిపించింది. ఇంకా మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. మేము వెళ్ళే టైం వచ్చేసి రైనీ సీజన్ జస్ట్ స్టార్ట్ అవుతుంది అనిపించుకుని వెళ్ళాము. సో దట్ అన్నీ కూడా చాలా గ్రీన్గా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, జూ టౌన్ అని బోర్డ్ కనిపిస్తుంది మనకి. సో ఈ లోపల అంతా కూడా ఇది జూ టౌనేనండి. ఇదిగోండి ఇలాంటి మనకి షాపింగ్ కూడా ఉన్నాయి. సేమ్ ఇవే చెప్పులు నేను ఉదయపూర్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇవి మనకి నుమాయిష్లో అవనివ్వండి, లేదంటే ఏమన్నా ఇలా వేరే ప్లేసెస్కి వెళ్ళినా కూడా చాలా ఎక్కువే కనిపిస్తున్నాయి నాకైతే. అండ్ ఇక్కడ మనకి కేరళ శారీస్ ఇవన్నీ కూడా దొరుకుతాయండి, కావాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మేము వచ్చేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము వాక్ చేసుకుంటూ. సో లైక్ మేము ముందు అక్కడ కూడా లైక్ స్ట్రీట్ షాపింగ్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసాము, బట్ హెవీలీ ప్రైస్ చెప్తున్నారు, అసలు రేట్ అనేది తగ్గించట్లేదు అనమాట. సో ఇక్కడ కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి, అన్నీ చూసి తీసుకుందాం అని చెప్పేసి మేమైతే ముందుకు వచ్చాము. ఇక్కడ నాకు సేమ్ అక్కడ చూసిన దానికన్నా ఒక మోడల్ అయితే నచ్చింది. సో జస్ట్ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను నేనైతే. అండ్ నాకైతే ఈ 3D ఎఫెక్ట్ ఉన్నవి తీసుకోవాలని ఉందండి. జనరల్గా ఇలా స్టిక్కర్లా ఉన్నవి కాకుండా 3D ఎఫెక్ట్ ఉన్నవి తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో నేను రొటీన్గా ఉన్నవి తీసుకోలేదు, జస్ట్ ఈ ప్లేస్కి వెళ్ళినట్టు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి 3D ఎఫెక్ట్తో ఉన్నది జస్ట్ ఒక మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. నేనేమనుకున్నానంటే మేము నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్తాం కదా, అక్కడ దొరుకుతాయి కదా, ఇక్కడే ఎందుకు అన్నీ తీసేసుకోవడం అని చెప్పేసి అనుకున్నాను. బట్ నెక్స్ట్ ప్లేసెస్లో అయితే అసలు ఏమీ లేవు షాపింగ్ అనేది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఇలా మ్యాగ్నెట్స్ అవి కలెక్ట్ చేసే అలవాటు ఉంటే నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్తే ఉంటాయి అని వెయిట్ చేయకుండా ఇక్కడే తీసేసుకోండి. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. వేరే ప్లేసుల్లో ఉంటుందని తీసుకోవడం మానేస్తే అక్కడ ఇంకా అసలు షాపింగ్ అంటూ ఏమీ లేదనమాట. సో అందుకే
ఇక్కడే తీసుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాను నేను. సో, అలాగే ఇక్కడ కూడా కొంచెం లోపలికెళ్తే ఇవన్నీ కూడా షాపింగ్‌వి ఉన్నాయండి. లైక్ హ్యాండ్ బ్యాగ్స్ అవ్వనివ్వండి అన్నీ గూడా. ఇక్కడ నేను షాపింగ్ చేసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే జస్ట్ ఒక లుక్ అయితే వేయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా! సో, ఈ ఈ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు మీరేం కొనుక్కోవచ్చు అనేది ఐడియా ఉంటుంది. నేనైతే యాక్చువల్‌గా ట్రిప్ ప్లాన్ చేసుకున్న తర్వాత అక్కడ షాపింగ్ అసల ఎక్కడ చేయాలి ఏంటి అని చాలా వీడియోసే వెతికాను. బట్ ఓన్లీ స్పైసెస్, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తప్ప ఇంకెలాంటి షాపింగ్ వీడియోస్ అయితే నాకు దొరకలేదు. సో, నాకు వెళ్ళే వరకు కూడా ఎక్కడ ఏముంటాయి అనేది ఐడియా అయితే లేదు. బట్ అలా ఎవరైనా నాలా షాపింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే ముందుగానే మీరు పలానా ప్లేస్‌కి ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు అసలు అక్కడ షాపింగ్ ఏమేమి ఉంటుంది, ఎక్కడ షాప్ చేయొచ్చు ఇలాంటివి తెలుస్తాయి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను క్లియర్ కట్‌గా అసలు ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తున్నానన్నమాట. ఈ షాపింగ్ అంతా కూడా మనకి డచ్ ప్యాలెస్ ఆపోజిట్గా ఉంటుందండి. రోడ్ మీదే ఇలా మొత్తం అంతా కూడా పెట్టేసి ఉంటాయి. సినగాగ్ నుంచి మనము అలా కంటిన్యూగా డచ్ ప్యాలెస్కి అంటే నేను చెప్పాను కదా ఇదంతా కూడా మనకి జూ టౌన్లో ఉంటుంది. అటు నుంచి నడుచుకుంటూ వస్తుంటే మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అంతా కూడా ఇలా ఈ విధంగా స్ట్రీట్ షాపింగ్ అనేది ఉంటుంది. సో డచ్ ప్యాలెస్ వరకు నడుచుకుని వచ్చిన తర్వాత నాకు ఈ డచ్ ప్యాలెస్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి నాకు ఈ షాపింగ్ అంతా కూడా కనిపించింది. సో దట్ ఏమేమి ఉన్నాయి అనేది మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి నేను ఇదంతా కూడా వీడియో అయితే షూట్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ బోటింగ్కి వెళ్ళొచ్చు. బట్ ప్రజెంట్ మేము వెళ్ళిన టైంకి అయితే ఇక్కడ ఎవరు లేరు. బట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, మనం ఇలా బుకింగ్ అది చేసుకుని బోటింగ్ అయితే వెళ్ళొచ్చంట. బట్ మేమైతే ఇక్కడైతే వెళ్ళలేదండి. అంటే మాకు ఇంకా వేరే దగ్గర వెళ్ళాలి అని మేము అనుకున్నాము. సో దట్ ఇక్కడైతే మేము బోటింగ్ అది ఏది వెళ్ళలేదు. జస్ట్ ఈ కొచ్చిలో అయితే ఓన్లీ సినగాగ్ది చూసిన తర్వాత ఇక్కడ డచ్ ప్యాలెస్ చూద్దామని చెప్పేసి అయితే వచ్చాము. సో అది చూపించే ముందు చిన్నగా ఈ విధంగా స్ట్రీట్ షాపింగ్ అలాగే బోటింగ్ అంతా ఉంది. సో అది అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ నేను క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. సో మీరు కేరళ వెళ్ళినప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి వేరే వేరే ప్లేసెస్లో పెద్దగా షాపింగ్ చేయడానికి అయితే ఏం కనిపించలేదండి నాకైతే. సో కొచ్చిలోనే నేను కొంచెం షాపింగ్ చేశాను అని చెప్తాను. ఎందుకంటే మున్నార్ అవనివ్వండి లేదా ఎలపి అవనివ్వండి, ఓన్లీ మనకి లైక్ టీ ప్లాంటేషన్స్ అలాగే బోటింగ్ ఇలాంటివి తప్ప షాపింగ్ అయితే నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. సో మీరు కనుక షాపింగ్ లవర్స్ అయి ఉండి మీ ఇంట్లోకి ఏమన్నా కొంచెం కొత్తగా డెకరేట్ చేసుకునే స్టఫ్ లాంటివి కొనుక్కోవాలి అనుకుంటే తప్పకుండా ఈ ప్లేస్లోనే ట్రై చేయండి. ఇక్కడ చూసి వెంటనే తీసేసుకోవడం ఎందుకు, వేరే ఎక్కడికైనా వెళ్ళి అంటే నెక్స్ట్ ప్లేసెస్లో ఉంటాయి కదా అన్నీ చూసి తీసుకుందాం అనుకుంటే మటుకు ఇంకా నెక్స్ట్ ప్లేసెస్లో పెద్దగా షాపింగ్ అయితే అసలు ఏమీ లేదు. సో నేనైతే ఇంకా చూద్దామని అనుకున్నాను. బట్ ఇక్కడ మాకు కొన్ని అయితే నచ్చాయండి, ఇక్కడ తీసుకున్నాను. సో దట్ నేనైతే రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే కంప్లీట్గా ట్రిప్ అయిపోయిన తర్వాత ఇలాంటివి ఏమైనా కొత్త కొత్తవి కొనుక్కోకుండా వచ్చేసామే అని అనుకుంటాం కదా. సో అలా ఏం కాకుండా నేనైతే ఇక్కడ కొన్ని తీసుకున్నాను. అలాగే ఇక్కడ మీకు చూపిస్తుంది వచ్చేసి కొబ్బరికాయ మీద వాళ్ళు వినాయకుడిని చెక్కారండి. ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో అందుకే చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను. అలాగే వీళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇందాక సినగాగ్ వెళ్ళినప్పుడు చూశాను, బట్ ఇక్కడైతే తీసుకున్నాను నేను. అది నేను మీకు షాపింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనం వచ్చేసాం డచ్ ప్యాలెస్కి. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉందండి, బట్ క్లోజ్ చేసి అయితే ఉందన్నమాట. మరి టైమింగ్స్ ఏమన్నా డిఫరెంట్ ఉంటాయో లేదంటే ఇప్పుడు ఓపెన్ చేయట్లేదో నాకైతే ఐడియా లేదు. బట్ ఈ విధంగా అంటే క్లోజ్ చేసి ఉంది. అలాగే ఇది డచ్ ప్యాలెస్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. అక్కడ కూడా మీకు కొంచెం చిన్న చిన్న షాప్స్ అనేవి ఉంటాయి షాపింగ్ చేయడానికి. సో ఇదే డచ్ ప్యాలెస్. లోపలైతే మనకి వీడియో అనేది అలౌడ్ లేదండి. నేను గుమ్మం వరకు వెళ్ళి టికెట్ కౌంటర్ వరకు ఫోటో అయితే తీశాను, వీడియో అయితే కవర్ చేశాను. బట్ వాళ్ళైతే చెప్పారు వీడియో అనేది అలౌడ్ లేదు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయకూడదు అని చెప్పేసి. సో ఇది డచ్ ప్యాలెస్. అలాగే దీన్ని మటాన్చెరీ ప్యాలెస్ అని కూడా అంటారండి. ఇది మ్యూజియం కమ్ ప్యాలెస్ అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ మీకు ఒక టెంపుల్ చూపించాను కదా, ఆ టెంపుల్ అయితే మరి టైమింగ్స్ అవి అంటే క్లోజ్ చేసి ఉంది మేము వెళ్ళే టైంకి.
సో ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాను. నేను చెప్పాను కదా జస్ట్ టికెట్ కౌంటర్ వరకునే తీశాను నేను. యాక్చువల్గా నాకు వెళ్ళే వరకు వీడియో తీయకూడదు అన్న విషయం అయితే ఐడియా లేదు. వీళ్ళు ఎందుకు మరి వీడియో అలౌ చేయట్లేదో తెలియదు, కానీ అలౌ చేస్తే ఇంకా చాలామందికి లోపల ఏముంది ఏంటి అనేది కొంచెం మన హిస్టరీ మీద అవగాహన అయితే ఉంటుందని నాకు పర్సనల్గా అనిపించింది. సో డచ్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇలా మనం వెహికల్స్ అనేవి పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఈ ప్లేస్ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. ఇవన్నీ కూడా షాపింగే అనమాట. నిజంగా షాపింగ్ లవర్స్ ఎవరైనా కూడా కొచ్చి వచ్చినప్పుడు ఈ జూ టౌన్లో షాపింగ్ చేయడం అనేది అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ మస్ట్ విజిట్ అని చెప్తానండి నేనైతే. ఎందుకంటే స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మనకి. లైక్ ఏదో మనం పోర్చుగీస్ స్ట్రీట్స్లో ఉన్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసాము నెక్స్ట్ ప్లేస్కి. ఇక్కడ వాస్కోడగామా స్క్వేర్ అని చెప్పేసి ఉంది, అలాగే బీచ్, ఇలా ఒక 2-3 లొకేషన్స్ పైనే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసి తను మిగతా లొకేషన్స్ అన్నీ చూసి రమ్మన్నాడు. సో వీఆర్ గోయింగ్ అనమాట. ఇదంతా కూడా మనకి షాపింగ్ అనేది ఉంటుందండి. ఇదంతా కూడా మనం బీచ్కి వెళ్ళే దారి, అలాగే చర్చ్, ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను ప్రతిదీ మీకు వెళ్ళినప్పుడు ఏది ఏ ప్లేస్ అన్నీ కూడా చెప్తాను. సో ఇదంతా కూడా షాపింగ్ పార్ట్ అనమాట. మేము ఆ బీచ్ దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా దూరం ఉంటుందండి ఆల్మోస్ట్ నడవడానికి. మనము 2 వీలర్స్ అయితే కనుక దగ్గర వరకు తీసుకెళ్ళొచ్చు. లైక్ కొంచెం కార్స్ లాంటివి ఏమైనా అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది వెళ్ళడానికి. సో ఈ రైట్ సైడ్ కనిపించేదంతా బీచ్ అనమాట. అలాగే చైనీస్ ఫిషింగ్ నెట్స్ అని చెప్పేసి ఇక్కడ చాలా ఫేమస్ అండి. సో అవి కూడా చూద్దాము. మేము అది కూడా కవర్ చేసాం. అండ్ ఇదంతా కూడా మనకి ఎక్కువ ఈ ఫిషింగ్ నెట్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఫ్రెష్గా వీళ్ళు అప్పటికప్పుడు పట్టిన చేపలు, సీ ఫుడ్ అంతా కూడా మనకి ఇక్కడ దొరుకుతుందండి. అవి కూడా వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారనమాట. సో ఎవరైనా ఇలా కొచ్చి అవి వచ్చినప్పుడు హోమ్ స్టేస్లో కొంతమంది ప్రిఫర్ చేస్తారు కదా, లైక్ హోమ్ స్టేస్లో ఉండడానికి. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా కుకింగ్ అనేది వాళ్ళకి సెల్ఫ్ చేసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఈ సీ ఫుడ్ అంతా కూడా ఇక్కడ చాలా ఫేమస్ అలాంటివన్నీ. అండ్ మేము ఇక్కడ రైట్ సైడ్ ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. సో జస్ట్ ఊరికే ఇవంతా కూడా కవర్ చేశాను. అండ్ ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి ఫిషింగ్ నెట్ అండి. నేను చెప్పాను కదా చైనీస్ ఫిషింగ్ నెట్స్ అని, దీనికి కూడా చాలా హిస్టరీయే ఉంది. సో ఇప్పుడైతే నేను నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. 14th సెంచరీలో కొంతమంది చైనీస్ ట్రావెలర్స్ వచ్చేసి వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. సో అందుకే వీటిని చైనీస్ ఫిషింగ్ నెట్స్ అని చెప్పేసి అంటారండి. ఈ నెట్స్ వీళ్ళు యూజ్ చేసే పద్ధతి అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడైతే ఎవరైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అలాగే డ్రీమ్ క్యాచెస్, ఇంకా ఇలాంటి మనం బాల్కనీస్లో అవి డెకరేట్ చేసుకోవడానికి నెస్ట్స్ లాంటివి ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ చైనీస్ ఫిషింగ్ నెట్స్ అనేది దీని మెయిన్ మెకానిజం వచ్చేసి యాక్చువల్గా దీనికి ఒకవైపు నెట్ ఉంటుందండి, అది వాటర్లోకి డిప్ చేసి ఉంచుతారనమాట. ఇంకొక వైపు వచ్చేసి రాళ్ళు కానీ లేదంటే ఏమన్నా కొంచెం వెయిట్ ఉన్నవి ఏమన్నా పెడతారనమాట. సో అదేంటి అంటే కౌంటర్ వెయిట్ కింద పనిచేస్తుందండి. అది కౌంటీ లీవర్ కింద. అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే మనం పిల్లలు ఆడుకునే సీసా ఉంటుంది కదండి. సో ఆ విధంగా అది ఎలా అయితే మనకి ఒకవైపు వెయిట్ ఉంటే ఇంకో వైపుకి పైకి లెగుస్తుందో సేమ్ అదే విధంగా ఇది కూడా పనిచేస్తుంది అనమాట. సో ఈ చైనీస్ ఫిషింగ్ నెట్స్ని ఆపరేట్ చేయడానికి ఒక 6 మెంబర్స్ వరకు ఫిషర్మెన్ అనేది కావాల్సి ఉంటుంది. ఒక 6 దీన్ని ఆపరేట్ చేస్తారండి. అలాగే ఇది కొచ్చిలోని పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. అండ్ ఇవి మనకి ఓన్లీ ఇక్కడ మేమైతే బీచ్ దగ్గరికి వచ్చాం కదా, సో ఇక్కడనే కాదు కొచ్చిలో చాలా చోట్ల మాకైతే ఈ ఫిషింగ్ నెట్స్ అనేవి కనిపించాయి. సో కొన్ని చోట్ల ఇక్కడనే కాదు కొన్ని చోట్ల వీటికి ఏంటంటే ఆ ఫిషెస్ అవి అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు లైట్ అది కూడా పెడతారండి. సో దట్ నైట్ ఆ టైంకి ఫిషెస్ అట్రాక్ట్ అయ్యి ఆ లైట్కి ఎక్కువ ఫిషెస్ వచ్చేసి పడతాయి అనేటట్టు అక్కడ లోకల్ ఫిషర్మన్ అనేది మాకు చెప్పారనమాట. సో మేమైతే ఇది పైకి ఎక్కాము. యాక్చువల్గా ఎక్కి మన చేత కూడా వాళ్ళు లైక్ ఫిషెస్ పట్టించేటట్టు అలా ఏమన్నా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అలా కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట. సో దానికి ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. మేము వెళ్ళాము, బట్ నేనైతే ట్రై చేయలేదు. బట్ వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి కొంచెం మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది.
ఇది మేము పర్సనల్గా అయితే ఎక్స్పీరియన్స్ చేశాము. సో యాక్చువల్గా మాకు ఇది వెళ్ళడానికి వెళ్ళొచ్చా లేదా అన్న డౌట్తో మేము పైకి ఎక్కామన్నమాట. బట్ ఏంటి అంటే వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అవి మనమే అంటే ఆ వెయిట్ మనం కొంచెం ఎక్కువ మంది కలిపి లాగాల్సి ఉంటుంది. బట్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ ఇలాంటివేవో కొన్ని కొన్ని కనిపించాయండి. జస్ట్ చిన్నగా నేను ఎవరికైనా షాపింగ్ చేసుకునే వాళ్ళకి యూస్ అవుతుంది అని చెప్పేసి చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అప్పటికప్పుడు పట్టిన చేపల్ని వాళ్ళు మనకి అంటే టూరిస్ట్కి సేల్ చేస్తున్నారనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి అంటే కొంచెం ఈ సీ ఫుడ్ అంతా కూడా ఇంట్రెస్ట్ ఉండి తినాలనుకునే వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చండి. ఎందుకంటే మనకి ఫ్రెష్గా మన కళ్ళ ముందర మనకి వాళ్ళు పట్టినవి ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీ విషయంలో అయితే చాలా బాగుంటుంది. అలాగే మేము ఈ ముందు వరకు అలా ఈ ఒడ్డునంతా కూడా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇలా కొన్ని కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. లైక్ కీ చైన్స్ ఏంటి, సన్ గ్లాసెస్ ఏంటి, ఇలా ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. మేము ఈ విధంగా మొత్తం అంతా కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము. ఎందుకంటే మనం చూడబోయే మిగతా లొకేషన్స్ కూడా మేము దీని నుంచే వెళ్ళాల్సి ఉంది. సో అందుకే ఇలా నడుచుకుంటూ అయితే మేము వెళ్ళాము. ఇది అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుందండి. మొత్తం మేము దిగిన దగ్గర నుంచి ఇక్కడ వరకు నడవడానికి. జస్ట్ అంటే మీకు నడవగలను అనుకుంటే మేము అంటే నేను ఫ్రంట్ చూపించిన ఎంట్రన్స్ వైపు నుంచి రావచ్చు. లేదంటే ఈ లోపల నుంచి కూడా ఎంట్రన్స్ ఉందండి. బట్ ఏంటి అంటే మనకి క్యాబ్స్ కానీ ఇలాంటివి ఏమీ కూడా అలౌ చేయరు లోపలికి. సో మనం ఏ వెహికల్ అయినా కూడా అక్కడే పార్క్ చేసుకుని మనము ఇక్కడికి నడుచుకుని రావాల్సి ఉంటుంది. వీటికి డిఫరెంట్ ఎంట్రన్సెస్ అనేవి ఉంటాయి. సో మీరు అంటే దిగే ప్లేస్ బట్టి మీకు డిస్టెన్స్ అనేది ఉంటుందండి. సో ఎవరైనా పెద్దవాళ్ళతో అలా వస్తున్నట్లయితే కనుక ఇవైతే కొంచెం చూసుకుని రండి. ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల నడవడానికి అయితే ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకే ఇక్కడ స్పెషల్గా నేను ఇదైతే చెప్తున్నాను. అలాగే మనం బీచ్ దగ్గరకు వచ్చేసాం కాబట్టి ఇక్కడ అంతా కూడా లైక్ ఫుడ్ స్టాల్స్ అనేవి ఉన్నాయండి. కొబ్బరి బొండాలేంటి, పానీపూరి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో మాకైతే ఇంత దూరం నడిచిన తర్వాత విపరీతమైన దాహం వేసింది. సో ఇక్కడ ఏమైనా తాగేసి వెళ్దాము అన్నట్టు మేమైతే వెతుక్కుంటున్నాం, ఏమైనా లైక్ తాగడానికి ఏమైనా దొరుకుతాయేమో అని. అయితే మాకు బీచ్ ఒడ్డున ఇవైతే కనిపించాయండి. ఇవి వచ్చేసి స్టీమ్ బాయిలర్స్ అంటారు వీటిని. పూర్వకాలంలో మనకి షిప్స్లో అవి కూడా బొగ్గుని యూస్ చేసి రన్ చేసేవారు కదా. సో వాటికి ఇవి యూస్ చేశారంట. సో అవైతే ఇక్కడ ఒడ్డున పెట్టారు. ఇవి కూడా నేను చిన్న క్లిప్పింగ్ అయితే తీసి యాడ్ చేశాను. సో మేమైతే నడిచి చాలా అలసిపోయామండి. ఎందుకంటే కంటిన్యూస్ అంటే జర్నీ చేసి డైరెక్ట్ ఇంకా మాకు రెస్ట్ తీసుకోవడానికి పెద్దగా టైం ఏం లేదు. ఎంత ఫ్లైట్లో వచ్చినా ఎంతో కొంత మనకి వెంటనే ట్రావెల్ చేయాలి, మళ్ళీ ప్లేసెస్ తిరగాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో మేము ఎక్కువసేపు కూడా మాకు ఉండడానికి లేదు. ఎందుకంటే ఈరోజు కవర్ చేయకపోతే మళ్ళీ మేము నెక్స్ట్ డే కొచ్చి నుంచి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈరోజే ఏం కవర్ చేసినా సో దట్ అందుకే కొంచెం అలసటగా ఉన్న వెంటనే మేము మళ్ళీ ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి కదా, మళ్ళీ క్లోజింగ్ టైమింగ్స్ కాకుండా అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడైతే బండి ఏమీ తాగకుండా కదిలే పరిస్థితిలో లేదు. అందుకని చెప్పేసి ఇక్కడైతే మేము జ్యూస్ ఏదైనా తాగుదాము, ఇక్కడ కూర్చుని కాసేపు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అలాగే కొంచెం రిఫ్రెష్ అవుతాం కదా అని చెప్పేసి ఇక్కడైతే ఈ కేఫ్ దగ్గర అయితే ఆగామండి. సో మ్యాంగో మిల్క్ షేక్ ఒకటిని, ఇంకొకటి చాక్లెట్ మిల్క్ షేక్ ఒకటి చెప్పాము. బట్ కూలింగ్ అయితే విపరీతంగా ఉంది. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంది బయట కన్నా కంపేర్ చేస్తే. అలాగే ఆ పక్కన కేఫ్ లైన్ నుంచి కొంచెం లోపలికి వచ్చామన్నమాట. ఎందుకంటే దీని నుంచి మనం నెక్స్ట్ అంటే చర్చ్ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో వాటికి వెళ్ళే వే వచ్చేసి ఇదే అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి షాపింగ్ అంతా ఉందండి. లైక్ గవ్వలతో చేసిన ఐటమ్స్ కానీ, బట్టలు కానీ, లేదంటే చిన్న చిన్న డెకరేటివ్ పీసెస్ కానీ, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇలాంటి డిఫరెంట్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని ఆయుర్వేదిక్ ఐటమ్స్ యూస్ చేసిన సోప్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనం వెళ్ళే రోడ్ అనమాట. సో ఈ రోడ్ ఎండ్ వరకు నడుచుకుని వెళ్తే ఈ చర్చ్ వచ్చేసి కనిపించిందండి. ఇది సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ అండ్ అలాగే కొచ్చిలో వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ అండి ఇది. సో మేము
బీచ్ తర్వాత నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఇది చూడ్డానికి అయితే వచ్చేసాము. బట్ రెనోవేషన్ పనులేవో జరుగుతున్నాయంట. సో లోపల వరకు అయితే అలౌ చేయట్లేదు. మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసి ఉంచారు. అంటే బయటకి చూడ్డానికి ఓపెన్ లాగే ఉంది. బట్ లోపలంతా కూడా వాళ్ళు మొత్తం అంటే టేబుల్స్ లాంటివి వేసి క్లోజ్ చేసేసారు. సో లోపలంతా కూడా వీడియో అయితే అలౌడ్ లేదు నార్మల్గా కూడా. బట్ మీరు వెళ్ళినప్పుడు ఇది చూడడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అయితే రెనోవేషన్ వల్ల లోపలికి వెళ్ళి కంప్లీట్గా ఏముంది అనేది చూడడానికి మాకైతే అవ్వలేదు. బట్ మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా నాకు చూడడానికి చాలా బాగా అనిపించాయండి. అండ్ మనకి మొత్తం బీచ్ నుంచి ఈ చర్చ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అన్నీ కూడా ఇదే రోడ్లో ఉన్నాయండి. సో నేను నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాక ఆ ప్లేస్ ఏంటనేది కూడా చూపిస్తాను మీకు. సో ఆ ప్లేస్ వచ్చేసి ఇది. అండ్ ఇది బాస్టన్ బంగ్లా అని ఉందండి పేరు. ఇదైతే పోర్చుగీస్ వాళ్ళ మ్యూజియం అండి. ఇది వచ్చేసి 500 years ఓల్డ్ది. అంటే 1663 ఆ టైంలోదనమాట. యాక్చువల్గా ఇది పోర్చుగీస్ వాళ్ళు నిర్మించుకున్నారు. బట్ ఇప్పుడైతే ఇది ఆర్కియలాజికల్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో అయితే ఉంది. మేము వెళ్ళిన టైంకి వచ్చేసి 5కి క్లోజ్. బట్ 4:30 నుంచే ఇది ఆపేశారు విజిటింగ్ అవర్స్ అనేవి. ఇక్కడ కొచ్చిలో మేము చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ చూసేసి మేమైతే రూమ్కి వచ్చేసామండి. వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ దగ్గరలో మేము ఒక పురాతన చర్చ్ అయితే చూసాము. అది చూద్దామని అయితే వెళ్ళాము. బట్ వాకింగ్ డిస్టెన్స్లో ఉందని అది కూడా క్లోజ్ చేసేసే ఉందన్నమాట. సో ఇంకా ఈ రోజుకైతే రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే వచ్చేసి మేమైతే మున్నార్ స్టార్ట్ అవుతాము. సో ఈరోజు ఇక్కడ హోటల్లో ఉన్న కొన్ని అయితే నేను కవర్ చేశానండి. బట్ ఈ వీడియోలోనే యాడ్ చేస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది కదా. సో నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ హోటల్ యొక్క రూమ్ టూర్, అలాగే మొత్తం హోటల్ సరౌండింగ్స్, ఇంకా స్విమ్మింగ్ పూల్, ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో కాసేపు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నామండి. లైక్ టీవీ చూసాము, అలాగే కాసేపు టైంపాస్ అయితే చేసాము. సో తర్వాత ఇక్కడ దగ్గరలోనే ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మేము ఆల్రెడీ మధ్యాహ్నం చూపించాను కదా లంచ్కి వెళ్ళామని. సో అదే ప్లేస్కి అయితే మళ్ళీ ఇప్పుడు డిన్నర్కి అయితే వచ్చేసాము. సో ఇవైతే ఆర్డర్ చేసుకుని తిన్నామండి. సో అంతే, దాట్స్ ఫర్ టుడే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. సో నా వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.